ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సెకండ్ గ్యాప్ కదా, జస్ట్ సెకండ్ గ్యాప్లో ప్రాణం పోయేది. అక్కడున్న లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో వెంటనే వచ్చి అతని ప్రాణం కాపాడటం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను కూడా నేను చెప్తాను మీకు. ఇవేంటో తెలుసా? రాళ్ళు, చిన్న చిన్న గ్రనైట్ ముక్కలు, ఎంటీ బియర్ బాటిల్స్. అక్కడ ప్రాణం కాపాడాడు, ఇక్కడ ప్రాణాలు తీయడానికి ఇవన్నీ. ఎవరు ఏంటో కూడా మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది మ్యాటర్. అనంతపురం అట్టుడుగుతోంది. ఎంతలా అంటే, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు, నా మీద హత్యాయత్నం జరిగింది అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా సరే ఎవ్వరూ పట్టించుకొని ఒక టిపికల్ సిచ్యువేషన్. ఈవెన్ వైసీపీ నాయకులు, సీమలోని ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సోకాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి చేసే వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసే ఎలిగేషన్స్ కావచ్చు, ఎవరి మీద చేసినా అవి కంప్లీట్గా నిరాధారం. పొద్దున్నే దొంగతనం చేయడం, సాయంత్రానికి దొరికిపోవడం తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క నైజం. అది అనంతపురంలో అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. సో గత కొద్ది రోజులుగా ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయన్న నేపథ్యంలో ఎలాగైనా సరే అనంతపురంలో ఏదో ఒక రప్చర్ జరగాలి, దాని త్రూగా ఆయన ఒక మంచి ఫేమ్ని జనాల్లో తెప్పించుకోవాలి, మీడియాలో ఉండాలి. ఇదే ఆయన కాన్సెప్ట్. సో ఇప్పుడు మరి ఆ మీడియాలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు? ఆ రాళ్ళు ఇంటి పక్కన, ఇంటి బయట, ఇంటి లోపల ఎంటీ బీర్ బాటిల్స్ కొన్ని వందల సంఖ్యలో ఎందుకున్నాయి? సరిగ్గా అనంతపురంలో అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, దానికి రీజన్ చెప్తాను మీకు. సరిగ్గా అనంతపురంలో అయితే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. ఆయనది రాప్తాడు. సరే, ఇప్పుడు మళ్ళీ రాప్తాడులో కూడా టికెట్ వచ్చిందో లేదు తెలియదు, వేరే చోటుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్. అక్కడ కూడా మడకసిర, సింగనమల, ఇక్కడ అన్నిటికీ ఎక్కడా కూడా అతన్ని ఎంట్రీ ఇవ్వట్లా. ఇతన్ని పిలుచుకుంటే మన పరువు పోద్దని చెప్పే యాంగిల్లో ఆ అనంతపురంలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ఒక్క నేత కూడా అతన్ని కనీసం పట్టించుకునే సిచ్యువేషన్. అందుకనే సరిగ్గా ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని ఈ మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేద్దామని చూశారు. దాదాపుగా 2 కోట్లకి ఐ థింక్. సో దానికి సంబంధించి ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏంటి? మడకసిర ఎమ్మెల్యే టీడీపీ ఎంఎస్ రాజు మీద. ఎంఎస్ రాజు అనే వ్యక్తి లోకేష్కి బినామీ. సో నెక్స్ట్ లెవెల్లో ఆస్తులు కూడగట్టారు కాబట్టి నేనున్న ఇంటినే కొందామని చూస్తున్నాడని చెప్పారు. యాక్చువల్గా ఇతను రెంట్కుంటున్నాడు అక్కడ. సో వాళ్ళ ఓనర్కి, మడకసిర ఎమ్మెల్యేకి ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే రెంట్ తీసుకుంటున్నాడో దానికి అంతకుముందు నుంచి వాళ్ళిద్దరికి ఒక రిలేషన్. సో దానికి సంబంధించి ఏదైతే ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను అమ్ముతానని ఎంఎస్ రాజుకి ఎప్పటి నుంచి చెప్తుంటే సరే ఆయన ఉన్నాడు కదని చెప్పి ఆయన ఆ మడకసిర ఎమ్మెల్యే కూడా కొద్ది రోజులు ఆగాడు. దాని తర్వాత ఇతను చేస్తున్న ఆగడాలు తట్టుకోలేక సరే నేను తీసుకుంటా అని చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మధ్యలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి ఏదైతే దానికి అంటే ఒక రాజకీయ రంగు పొలమాలి కదా, ఏ చిన్న ఇష్యూకైనా దాన్ని మొత్తం రప్చర్ చేసేసి పెద్ద కాన్సిక్వెన్స్ క్రియేట్ చేసి ఆ నియోజకవర్గంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలంటే ఏం చేయాలి? తన అనుచరులతో వాళ్ళకి మందు ఓపించి వాళ్ళని మంచిగా ప్రొవోక్ చేసి వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చెప్పాల్సిందని చెప్పాడు. ఏమని? ఇది సంగతి, ఎంఎస్ రాజు మన ఇంటిని కొందాం అనుకుంటున్నాడు కాబట్టి కొనకూడదు, నేను ఇక్కడే ఉంటా. మీరు కనుక వాళ్ళ అనుచరులు ఎవరైనా వస్తే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ బీర్ బాటిల్స్ ఇంకా ఈ రాళ్ళు ఇంటి చివరిలో ఉన్నటువంటి ఇంటి ముందు కారు లోపల పోతుంటుంది కదా, అక్కడ ఉంటాయి రాళ్ళు. సో వాటన్నిటితో వాళ్ళ తలగా బలగొట్టాలి,
పెద్ద ఒక రప్చర్ జరగాల, రాష్ట్రం యావత్తు మన వైపే చూడాలి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇంట్లోంచి ఖాళీ చేస్తున్నారు అనేది ఒక సింపతి యాంగిల్ బయటికి వెళ్ళాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు. నాకు అర్థం కాని విషయం, ఆల్రెడీ మీ మీద ఏదైతే ప్రొద్దుటూరు వెళ్ళొస్తుంటే, సరిగ్గా 2 వారాల క్రితం ఐ థింక్ ప్రొద్దుటూరు వెళ్ళొస్తుంటే కరెక్ట్గా సింగనమ్మల దగ్గర మీ మీద దాడి జరిగిందని చెప్పి నెత్తి నరువు మొత్తుకున్నారు. కనీసం ఎవరు పట్టించుకోలేదు. అదొక పగ మీలో ఉంది. అది ఎవరిది? కళ్యాణ్ దుర్గం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆ టిప్పర్ లారీ కావడంతో ఇంకా మ్యాటర్ మరింత పీక్కెళ్ళింది. అసలు అది మిమ్మల్ని గుద్దరానికి వచ్చిందో లేదో పక్కన పెట్టండి, వాడు నన్ను కొట్టలే అంటారు కదా, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇట్లాగే ఉంది. వాడే నన్ను చంపుతున్నాడు, ఎవరు? సింగనమల, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేనా, లేకపోతే కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేనా, మడకసిర ఎమ్మెల్యేనా, లేకపోతే అనంతపురమా? ఎవరు చంపుతాం అనుకున్నారు మిమ్మల్ని? ఒక్క మాట అది క్లారిటీగా విత్ విజువల్స్ విత్ ఎవిడెన్సెస్, సాలిడ్ ఎవిడెన్సెస్తో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము నిజంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగాలి అని చెప్పి ఇంటి ముందు రాళ్ళు వేసుకొని ఎంటీ బీర్ బాటిల్ పెట్టుకొని అప్పుడు పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్తే తెలిసిన విషయం ఇది. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే, సో ఎమ్మెల్యే వర్సెస్ ఇంకొక మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు జరుగుతున్నాయి అంటే ఇరు వర్గాలని పోలీసులు రాజీ కుదుస్తారు. అక్కడ ఎలాంటి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదని చెప్పి, మళ్ళీ అంచర్లు కొట్టుకుంటే అదో పెద్ద ఇష్యూ అయిపోద్దని చెప్పి వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. సో ఆ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్తే ఫస్ట్ పోలీసు వాళ్ళని పైకి రానివ్వాల. ఏదైతే వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అక్కడే ఉండిపోయారు. వాళ్ళంతా పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళని ఆపి, లేదు మేము చెక్ చేయాలి, మేము ముందస్తు అరెస్ట్ చేయాలి, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, సో ఈ ఇష్యూ కనుక అయిపోతే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్తే చూస్తే బయట రాళ్ళు, పైన లోపల వాళ్ళ బాత్రూంలో ఎంటీ బీర్ బాటిల్స్. ఎందుకంటే పైనుంచి ఈ బీర్ బాటిల్స్ వేయడానికి అనమాట, తలగాబల కొట్టడానికి. మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? దేనికి అరెస్ట్ చేయొద్దు? అండ్ ఇంకొక విజువల్ చూపిస్తా. ఈయనకి సపోర్ట్గా ఒక నెక్స్ట్ లెవెల్ మనిషిన ఈయన వచ్చాడు. గాంధీ మార్గం అంట, గోరంట్ల మాధవ్ గారు గాంధీ మార్గం గురించి మాట్లాడుతున్నారు. గోలో గా ఉంది, గాంధేయంలో గా ఉంది, గాంధీలో గా ఉంది, కాబట్టి ఏది మాడితే అది జనాలు వినరండి. మీ సంగతి తెలుసు కదా, మీరా అక్రమ అరెస్టుల గురించి మాట్లాడేది? మీరు సిఐగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలు మీకు గుర్తులేవా? ఇప్పటికీ ఆ కేసులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి కదా. మీరు ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు మీరు చేసిన అరాచకాలు మీకు గుర్తులేదా? మీరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కష్టాల్లో ఉన్నాడని చెప్పి వెళ్తున్నాడు. ఇతన్ని మళ్ళీ ఇతను వెళ్తే ఏ గొడవ అవుతుందని చెప్పి ముందస్తుగా అరెస్ట్ చేస్తే, లేదు నన్ను చూసారా ఎంత ఇబ్బంది పెడుతున్నారు, గాంధీ మార్గంలో వెళ్తున్నాడంట. అసలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసింది ఏంటి? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎలాంటి గొడవలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు? అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్ప నిజంగా గోరంట్ల మాధవ్ ఏమనాలి నిన్ని? ఏంటంటే మీడియా అటెన్షన్ కావాలి ఫస్ట్. సో సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 monthsలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ వెంటనే తర్వాత ఇంకొక 1 yearలో జగన్ గారు కూడా పాదయాత్ర మొదలు పెడతా అన్నారు. కాబట్టి ఒక అటెన్షన్ కావాలి. ఓకే, అనంతపురంలో గొడవలు ఎవరు క్రియేట్ చేస్తారు? వీళ్ళు. కర్నూలులో ఎవరు గొడవలు క్రియేట్ చేస్తారు? వీళ్ళు. చిత్తూరులో గొడవలు ఎవరు క్రియేట్ చేస్తారు? వీళ్ళు. సో ఈ గొడవలు క్రియేట్ అయ్యే బ్యాచ్కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి వచ్చే రాబడి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. దానికోసం అంతా ఏం లేదు, పని పాట ఏం లేదు, ఏదో ఒకటి గొడవ చేయాలి, అక్కడ లా అండ్ ఆర్డర్కి ఇష్యూ తేవాలి. వైసీపీ అధినేత మైండ్లో మేము ఉన్నాం అనే ఒక భావన కలిగించుకోవాలి. జగన్ గారికి ఉంటుందో లేదో పక్కన పెడితే వీళ్ళు మాత్రం తెగ తాపత్రయపడుతుంటారు. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసింది కరెక్టా కాదా? మస్తుగా కామెంట్ చేయండి.